పులివెందుల ఆ పేరు వింటేనే ఒక పౌరుషం, ఒక రాజకీయం గుర్తొస్తాయి. 2019 మార్చ్ 15 ఎర్లీ మార్నింగ్ ఆ కోట ఒక్కసారిగా షేక్ అయింది. అసలు ఆ నైట్ వివేకా హౌస్ లో ఏం జరిగింది? ఆ డార్క్నెస్ లో గొడ్డలి వెయిట్ వేసింది ఎవరు? సిబిఐ గాదా చేసిన ఎవిడెన్స్ ఏం చెప్తోంది? సాక్షాత్తు క్రైమ్ సీన్ నే మార్చేశారు. అది కేవలం ఒక నేషనల్ డెత్ కాదు, హై ప్రొఫైల్ మర్డర్ మిస్టరీ. సిస్టమ్ ను ఎంతలా మ్యానిపులేట్ చేస్తానంటే హంతకులను ప్రొటెక్ట్ చేస్తున్నది ఎవరు? ఏపీ పాలిటిక్స్ ని కుదిపేసిన ఈ మర్డర్ మిస్టరీలో ఇప్పుడు బంతి కోర్టు పరిధిలో ఉంది. ప్రస్తుతం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ పై ఉండగా ఆయన ఫాదర్ భాస్కర్ రెడ్డి ఇంకా జైల్లోనే ఉన్నారు. నేరం చేసిన వాడు ఎంతటి వాడైనా నేచర్ వదిలిన క్లూస్ నుంచి తప్పించుకోలేడు. వెల్కమ్ టు ద డార్క్ ఫైల్స్ బై బిఎన్ఎస్. పులివెందుల ఆ పేరు వింటేనే ఒక పౌరుషం, ఒక రాజకీయం గుర్తొస్తాయి. వైఎస్ ఫ్యామిలీకి అది ఒక అన్బీటబుల్ ఫోర్ట్. కానీ 2019 మార్చ్ 15 ఎర్లీ మార్నింగ్ ఆ కోట ఒక్కసారిగా షేక్ అయింది. పులివెందుల గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. స్టేట్ మొత్తం షాక్ అయ్యేలా ఒక న్యూస్. బాబాయ్ ఇక లేరు. దేవుడు పోయినాడంటే అసలు దేవుడు లేడనిపిస్తుంది. మాకందరినీ దిక్కులేను అని చేసి వెళ్ళిపోయినాడు సార్. అది కేవలం ఒక నేషనల్ డెత్ కాదు, వ్యవస్థలనే గడగడలాడించిన ఒక హై ప్రొఫైల్ మర్డర్ మిస్టరీ. అసలు ఆ నైట్ వివేకా హౌస్ లో ఏం జరిగింది? ఆ డార్క్నెస్ లో గొడ్డలి వెయిట్ వేసింది ఎవరు? ఆ బ్లడ్ స్టెయిన్స్ ఎవరి వైపు వెలెత్తి చూపిస్తున్నాయి? సిబిఐ గాదా చేసిన ఎవిడెన్స్ ఏం చెప్తోంది? వివేకా మర్డర్ కేసు వెనుక ఉన్న అసలు ఫ్యాక్ట్స్ ని ఇవాళ ఛేదిద్దాం. మార్చ్ 14, 2019 నైట్ 11:30కి వివేకానంద రెడ్డి తన ఎలక్షన్ క్యాంపెయిన్ ముగించుకొని ఇంటికి చేరుకున్నప్పటి నుండి అసలు రియల్ డ్రామా మొదలైంది. ఆ టైంలో ఇంట్లో ఆయన ఒక్కరే ఉండడాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న కిల్లర్స్ బ్రూటల్ గా గొడ్డలతో ఆయనపై అటాక్ చేశారు. వివేక తన లైఫ్ కోసం ఎంతలా స్ట్రగుల్ చేశారో బాత్రూమ్ వాల్స్ పై ఉన్న బ్లడ్ స్టెయిన్స్ సాక్ష్యంగా నిలిచాయి. అయితే తెల్లవారేసరికి ఈ మర్డర్ ని ఒక నార్మల్ హార్ట్ అటాక్ గా కవరప్ చేసేందుకు ట్రై చేశారు. మాజీ మంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హఠాన్ మరణం చెందారు. కడప జిల్లా పులివెందులలోని ఆయన నివాసంలో తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయారు. గుండెపోటు గురి కావడంతో అటు వైద్యశాలకు తీసుకెళ్లే పరిస్థితి కూడా లేకుండా పోయి నేపథ్యంలో ఆయన మృతి చెందడం జరిగింది. వైఎస్ వివేకానంద రెడ్డి తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయారు. బాడీపై డీప్ ఇంజురీస్ ఉన్న, పూల్ ఆఫ్ బ్లడ్ లో డెడ్ బాడీ కనిపిస్తున్నా అది నేచురల్ డెత్ అని పబ్లిసిటీ చేయడం వెనుక ఒక బిగ్ కాన్స్పిరసీ దాగిందనే డౌట్స్ బలపడ్డాయి. కేవలం పబ్లిసిటీ చేయడం మాత్రమే కాదు, సాక్షాత్తు క్రైమ్ సీన్ నే మార్చేశారు. బాత్రూమ్ లో చెందిన బ్లడ్ స్టెయిన్స్ ని ఎర్ర గంగిరెడ్డి దగ్గరుండి క్లీన్ చేయించారు. డెడ్ బాడీ పై ఉన్న డీప్ వూండ్స్ ఎవరికి కనిపించకుండా బ్యాండేజెస్ కట్టించి బాడీని క్లీన్ చేయించారు. సిస్టమ్ ను ఎంతలా మ్యానిపులేట్ చేస్తానంటే పోస్ట్ మార్టం కూడా జరగక ముందే అది హార్ట్ అటాక్ అని నమ్మించేలా ఒక ప్రైవేట్ అంబులెన్స్ రెడీ చేశారు. అప్పటి అపోజిషన్ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చేసింది ఎవరైనా కూడా వాళ్ళ మూలాలు బయటికి రావాలి. వీఆర్ డిమాండింగ్ ఎ సిబిఐ ఎంక్వైరీ. ఇది టీడీపీ గవర్నమెంట్ చేసిన కాన్స్పిరెన్సీ అని, దీనిపై సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని డిమాండ్ చేశారు. నాన్నగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజారెడ్డిగా అబ్బని చంపినప్పుడు చంద్రబాబు నాయుడు, నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారే. నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. మళ్ళీ ఇవాళ చిన్నాన్న మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే. ఎక్కడ చూసినా కూడా కాన్స్పిరసీ థియరీ కనిపిస్తా ఉంది. టీడీపీ గవర్నమెంట్ లో అపోజిషన్ లీడర్ గా ఉన్న వైఎస్ జగన్ ఎస్ఐటీ పై నో కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తూ ఎవిడెన్స్ ట్యాంపర్ అవుతుందని సాక్షాత్తు హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ కోర్టు పిటిషన్ వేశారు. కానీ 2019 మే నెలలో వైసీపీ పవర్ లోకి రాగానే సీన్ ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. ఆయన చీఫ్ మినిస్టర్ పీఠం ఎక్కగానే సిబిఐ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదన్నట్లుగా ఓల్డ్ ఎస్ఐటీని స్క్రాప్ చేసి న్యూ ఎస్ఐటీని అపాయింట్ చేశారు. హైకోర్టులోని పిటిషన్ ను విత్డ్రా చేసుకోవాలని ట్రై చేశారు. అయితే ఫాదర్ డెత్ కి జస్టిస్ కావాలని పట్టుబడిన వివేకా డాటర్ సునీతారెడ్డి ప్రీవియస్లీ సిబిఐ కావాలన్న వారు నేడు ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారని క్వశ్చన్ చేస్తూ హైకోర్టులో అబ్జెక్షన్ తెలిపారు. ఆమె సాగించిన అన్కాంప్రమైజింగ్ ఫైట్ ఫలితంగానే 2020లో ఈ కేసు అఫీషియల్ గా సిబిఐ చేతుల్లోకి వెళ్ళింది. సిబిఐ రంగంలోకి దిగాక షాకింగ్ ట్రూత్స్ బయటపడ్డాయి. మర్డర్ ని కవరప్ చేయడానికి సిస్టమ్ ని ఏ స్థాయిలో మ్యానిపులేట్ చేశారో చూసి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ సైతం సర్ప్రైజ్ అయ్యారు. గొడ్డలి పోట్ల వల్ల ఏర్పడిన డీప్ గ్యాష్ వూండ్స్ ఎవరికి కనిపించకుండా బ్యాండేజెస్ మరియు ప్లాస్టర్స్ వేసి అది కేవలం ఒక హార్ట్ అటాక్ వల్ల జరిగిన మరణంగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేశారని సిబిఐ ఐడెంటిఫై చేసింది. తన డ్రైవర్ తనను హరాస్ చేస్తున్నట్లుగా వివేక బలవంతంగా రాయించినట్లుగా భావిస్తున్న ఒక ఫేక్ లెటర్ ని అక్కడ ప్లాన్ చేశారు. అయితే క్రిటికల్ కండిషన్స్ లో ఉన్న వ్యక్తి ఇంత క్లియర్ గా లెటర్ రాయడం ఇంపాసిబుల్ అని ఫోరెన్సిక్ రిపోర్ట్స్ తేల్చాయి. ఇక వాచ్మెన్ రంగన్నాస్ టెస్టిమనీ ఈ కేసులో మేజర్ టర్నింగ్ పాయింట్. క్రిమినల్ గ్యాంగ్ గోడ దూకి లోపలికి వెళ్లడాన్ని ఆయన చూశారని సిబిఐ కన్ఫర్మ్ చేసింది. 11:30
కొన్నరకు వచ్చి మళ్ళీ 12:30 కల్లా మళ్ళీ గడకు వచ్చినాడు. సిగరెట్ తాగినాడు. ఇంకా పనుకోరంగన్నా పొద్దు ఏంటంటే పనుకుంటలే సార్, నువ్వు పోయి పనుకుంటే మేము అనుకుంటలే అన్నా. కానీ ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగానే ఊహించని కాన్సిక్వెన్సెస్ చోటు చేసుకున్నాయి. ఈ మర్డర్ కేసులో విట్నెస్ గా ఉన్న వారు వరుసగా మరణించడం సెన్సేషన్ రేపింది. 2019 సెప్టెంబర్ 2న కె శ్రీనివాస్ రెడ్డి మరణించారు. ఆయన డెత్ పై అనేక అనుమానాలు ఉన్నాయి. అలాగే 2022 జూన్ 9న గంగాధర్ రెడ్డి అనే మరో విట్నెస్ కూడా మరణించారు. సిబిఐ తనను ప్రెషర్ చేస్తుందని ఎలిగేషన్స్ చేసిన కేవలం 10 రోజులకే ఆయన చనిపోవడం నోటబుల్ పాయింట్. అంతేకాదు, వివేక మరణం తర్వాత ఇనిషియల్లీ అక్కడికి వెళ్ళిన డాక్టర్స్ వైఎస్ జగన్ వైఫ్ భారతి, ఫాదర్ డాక్టర్ ఈసీ గంగారెడ్డి హాస్పిటల్ చెందినవారు. ఆయన కూడా 2020 మార్చ్ లో మరణించారు. ఈ సిరీస్ ఆఫ్ డెత్స్ కేసును ఒక డీప్ మిస్టరీగా మార్చేశాయి. ఈ కేసులో మెయిన్ ట్విస్ట్ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారడంతో వచ్చింది. మర్డర్ వెనుక ఉన్న డార్క్ సైడ్ ని అతను రివీల్ చేశాడు. ఎర్ర గంగిరెడ్డి లీడర్షిప్ లో సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి కలిసి గోడదూకి లోపలికి వెళ్లి వివేకను అత్యంత బ్రూటల్ గా మర్డర్ చేసినట్టు వెల్లడైంది. ఈ అసాసినేషన్ వెనుక 40 crores భారీ కాంట్రాక్ట్ డీల్ జరిగినట్లు కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఎర్లీ మార్నింగ్ 4 o'clock నిందితులు అవినాష్ రెడ్డి రెసిడెన్స్ వద్ద ఉన్నట్లు డిజిటల్ ఎవిడెన్స్ లభించాయి. డెత్ న్యూస్ పబ్లిక్ అవ్వకముందే అవినాష్ రెడ్డికి ఈ విషయం ఎలా తెలిసింది, ఆయన ఫోన్ నుంచి ఆ టైంలో ఎవరికి కాల్స్ వెళ్ళాయి అనే దానిపై సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది. సాధారణంగా ఇంతటి హై ప్రొఫైల్ మర్డర్స్ వెనుక స్ట్రాంగ్ మోటివ్స్ ఉండాలి. వివేకా కేసులో సిబిఐ మెయిన్ గా 3 యాంగిల్స్ వెలికి తీసింది. 2019 జనరల్ ఎలక్షన్స్ టైంలో కడప పార్లమెంట్ సీట్ ఎవరికి దక్కాలనే విషయంలో ఫ్యామిలీలో తీవ్ర కాన్ఫ్లిక్ట్స్ నెలకొన్నాయి. అప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇవ్వడం వివేకాకు నచ్చలేదు. దానికి బదులుగా వైఎస్ షర్మిలకు లేదా వైఎస్ విజయమ్మకు ఆ సీట్ అలొకేట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రౌండ్ లెవెల్లో మంచి పట్టిన వివేక ఇలా ఆబ్స్టకిల్ గా మారితే తన పొలిటికల్ ఫ్యూచర్ ట్రబుల్లో పడుతుందని అవినాష్ రెడ్డి, ఆయన ఫాదర్ భాస్కర్ రెడ్డి భావించారని సిబిఐ తన ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసింది. అయితే సిబిఐ పేర్కొన్న ఈ పాయింట్స్ కు మరింత బలం చేకూరుస్తూ నేడు సాక్షాత్తు వైఎస్ జగన్ సిస్టర్ షర్మిల కూడా ఇదే విషయాన్ని పబ్లికలీ కన్ఫర్మ్ చేస్తున్నారు. తన బాబాయ్ డెత్ వెనుక పొలిటికల్ కాన్స్పిరెన్సీ ఉందని ఆమె మెయిన్ ఎలిగేషన్. ఒకప్పుడు తన బ్రదర్ జగన్ కోసం బాయ్ బాయ్ బాబు అంటూ పాదయాత్ర చేసిన షర్మిల ఇవాళ వివేక కుమార్తె సునీతకు సపోర్ట్ గా నిలబడి హంతకులను ప్రొటెక్ట్ చేస్తున్నది ఎవరు అని తన ఓన్ బ్రదర్ నే క్వశ్చన్ చేయడం ఈ కేసులో ఊహించని ట్విస్ట్. తమ పొలిటికల్ గ్రోత్ కి వివేక ఒక స్పీడ్ బ్రేకర్ గా మారాలనే కోపమే ఈ క్రైమ్ కి పునాది అని, దీనికి ఎవిడెన్స్ ఈ రోజు కుటుంబం ఇలా స్ప్లిట్ అవ్వడమే అని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ మరియు పొలిటికల్ అనాలిసిస్ నమ్ముతున్నారు. ముఖ్యంగా బెంగళూరులో జరిగిన ఒక మ్యాసివ్ ల్యాండ్ సెటిల్మెంట్ కి సంబంధించిన సుమారు 40 కోట్ల వాటా విషయంలో వివేకాకు అసోసియేషన్ గ్యాంగ్ కి మధ్య కాన్ఫ్లిక్ట్స్ జరిగినట్లు ఎవిడెన్స్ లభించాయి. ఈ డీల్స్ లో రావాల్సిన కమిషన్స్, ఆస్తి పంపకాల విషయంలో జరిగిన డిస్ప్యూట్స్ ముదిరి చివరకు సుపారీ ఇచ్చి చంపుకునే వరకు వెళ్లాయని ఇన్వెస్టిగేషన్ లో రివీల్ అయింది. వివేకానంద రెడ్డి పర్సనల్ లైఫ్ ని కూడా సిబిఐ క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేసింది. ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం, ఆ ఫ్యామిలీతో ఆయనకున్న ఇంటిమసీ వల్ల ఫస్ట్ వైఫ్ చిల్డ్రన్ తో ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ విషయంలో క్లాషెస్ తలెత్తాయి. తన అసెట్ లో కొంత భాగాన్ని సెకండ్ వైఫ్ సన్ కి రాస్తాననే రూమర్స్ కూడా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేశాయని, ఇది కూడా ఒక మోటివ్ అయి ఉండవచ్చని అఫీషియల్స్ భావిస్తున్నారు. అయితే ఈ 3 రీజన్స్ లో పర్సనల్, ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ కంటే కూడా పొలిటికల్ డామినెన్స్ మాత్రమే అత్యంత పవర్ఫుల్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ అని సిబిఐ గట్టిగా నమ్ముతోంది. పవర్ కోసం సొంత బ్లడ్ రిలేటివ్స్ ని అడ్డు తొలగించుకునే స్థాయికి ఈ కాన్స్పిరెన్సీ వెళ్లడం రాష్ట్ర పొలిటికల్ హిస్టరీలోనే ఒక బ్లాక్ మార్క్ గా మిగిలిపోయింది. విట్నెస్ ని థ్రెటన్ చేస్తున్నారన్న బలమైన కారణంతో ఈ కేసు ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు ట్రాన్స్ఫర్ అయింది. ప్రస్తుతం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ పై ఉండగా ఆయన ఫాదర్ భాస్కర్ రెడ్డి ఇంకా జైల్లోనే ఉన్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ముగిసిందని సిబిఐ కోర్టుకు తెలిపింది. కానీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ పట్ల వివేక కుమార్తె సునీతారెడ్డి డిస్సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఏప్రిల్ 13న హియరింగ్ జరగగా కేసులో మరిన్ని యాంగిల్స్ విచారించాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశంపై క్లారిటీ ఇవ్వడానికి సిబిఐ కోర్టును 2 weeks టైం కోరింది. దీనిపై నెక్స్ట్ హియరింగ్ ఏప్రిల్ 27న జరగనుంది. అంటే టెక్నికలీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ముగిసినట్లు కనిపిస్తున్నా హైకోర్టు ఆర్డర్స్ బట్టి అది మళ్లీ రెజ్యూమ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఈ ఇష్యూ కోర్టు డెసిషన్ కోసం వేచి ఉంది. అక్యూజ్డ్ బెయిల్ పిటిషన్స్, విట్నెస్ ప్రొటెక్షన్ పై జరుగుతున్న డిబేట్స్ మరియు ఈ తాజా లీగల్ బ్యాటిల్ ని చూస్తుంటే ఈ కేసులో మరిన్ని హై ప్రొఫైల్ నేమ్స్ బయటకు వచ్చే అవకాశం ఉందని స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి. సిబిఐ ఛార్జ్ షీట్స్, గూగుల్ టేక్ డాటా వంటి టెక్నికల్ ఎవిడెన్స్, అప్రూవర్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఒకే వైపు వెల్లెత్తి చూపిస్తున్నాయి. కానీ పవర్ ఉన్న చోట ట్రూత్ ఎప్పుడూ ఒక వార్ చేయాల్సిందే. ఈ కేసులో ఎవిడెన్స్ ని అరైజ్ చేయడం ఒక ఎత్తు అయితే నిజాన్ని నమ్మించలేనంతగా లైస్ ని ప్రొపగేట్ చేయడం మరో ఎత్తు. ఏపీ పాలిటిక్స్ ని కుదిపేసిన ఈ మర్డర్ మిస్టరీలో ఇప్పుడు బంతి కోర్టు పరిధిలో ఉంది. యాంటిసిపేటరీ బెయిల్స్, కేస్ ట్రాన్స్ఫర్స్ మధ్య అసలు కల్ప్రిట్స్ తప్పించుకుంటున్నారా లేక చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందా? ఏదేమైనా వివేక మర్డర్ కేస్ ఒక లెసన్. నేరం చేసిన వాడు ఎంతటి వాడైనా నేచర్ వదిలిన క్లూస్ నుంచి తప్పించుకోలేడు. దిస్ ఇస్ కళ్యాణి సైనింగ్ ఆఫ్.